జార్ఖండ్ రగులుతోంది. జార్ఖండ్లోని విద్యార్థులు, నిరుద్యోగుల గుండెలు కూడా రగులుతున్నాయి. కాక్రోచులు, బొద్దింక, జెన్జీ, అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అభిజేత దహియా, బర్గర్, బ్రెడ్ పకోడా, నామ్ రహే తో అల్లా కా, శబానా ఆజ్మీ, సోనాక్షి సిన్హా, సోనం వాంగ్చుక్, 3 Idiots, వాంగ్ డూ, జ్వేర్ భాయ్, బిర్యానీలు. మన మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియాలో కొందరు లెఫ్ట్ లిబరల్స్ ఆయాసంతో ఆగమాగమయ్యే నిబ్బా నిబ్బులు. ఎక్కడికి పోయారు, ఏమైపోయారు? నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియోని ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. అట్ ది సేమ్ టైం నిజంగా మనం కాంక్లేవ్ రీసెంట్గా చేసినటువంటి సనాతన కాంక్లేవ్ 3.0 దగ్గర నుంచి ఆర్థికంగా ఛానల్ చాలా 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 ఇబ్బందుల్లో ఉంది. నిజంగా ఈ విషయం అడగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమే మనం ఎక్కడ కూడా అడిగే ప్రయత్నం చేయము. కానీ అంతకు మించినటువంటి ఇబ్బందుల్లో ఉంటే తప్ప నేను అడిగే సాహసం చేయను బేసిక్గా. అండ్ నిజంగా మీకు ఒకవేళ మనం చేస్తున్నటువంటి కంటెంట్, చేసినటువంటి పనులు నచ్చినట్టయితే అండ్ ఇట్లాంటి పనులు ఇంకా ముందుకు సాగాలి అనేటటువంటి అభిప్రాయం మీకుంటే మీరు మాకు ఆర్థికంగా మీ సహాయం చాలా చాలా అవసరం. కింద మన అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ అన్నిటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నిజంగా చెప్తున్నాను, మీరు పంపే ప్రతి రూపాయి ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ అండి. చేయాల్సింది ఎంతో ఉన్నది. నిజంగా చేస్తున్నామని అనుకుంటున్నాము. అండ్ మీరు చూడొచ్చు, ఒకవేళ ఓవరాల్గా మన ఛానల్స్ అన్నింటికి సంబంధించినటువంటి అమౌంట్ 3 సంవత్సరాల్లో ఎంత వచ్చిందో ఒకవైపు చూస్తే, ఒక కాంక్లేవ్ మనం చేస్తున్నటువంటి స్థాయిలో ఎవరినైనా ఒక కాంక్లేవ్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో చూడండి. అలాంటివి 4 కాంక్లేవ్స్ చేసాం, యువసభలు చేసాం, గ్రౌండ్లో తిరుగుతున్నాం. ఇంకెంతో చేయాలని ఉంది. అండ్ అంత చేయాలని ఉంది. మనకేంటంటే రెవెన్యూ సోర్స్ చాలా తక్కువగా ఉంది. అండ్ మీకు తెలుసు, ఛానల్స్ పైన రిపోర్ట్స్, రీచ్ తగ్గించడాలు, ఛానల్ని లేపేయాలని ప్రయత్నాలు చేయాలి, ఛానల్ డిమానిటైజ్ చేయడాలు, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతాయో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు జరుగుతాయి? దేశం, ధర్మం అని మాట్లాడతాం కాబట్టి జరుగుతాయి. సో అంతే, ఇంకేం చెప్తాం. పని ద్వారా మాత్రమే మనం ఏం చేస్తున్నాం అనేది చూపించగలుగుతాం. అండ్ ఈ పని సరిపోదు అని నేను చాలా గట్టిగా చెప్పగలుగుతా. ఎంతో చేయాల్సింది ఉంది. దానికి మీ సహకారం ఎంతో 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 అవసరం. అమెరికాలోని బోస్టన్ నుంచి దిగి వచ్చిన పెద్ద బొద్దింక అభిజిత్ దీప్కేకి టైఫాయిడ్ వచ్చిందంట. మనోడితో పాటు జంతర్ మంతర్ వద్ద ఉన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లతో బూతులు తిట్టించిన ఇతర కాక్రోచ్ జనతా పార్టీ కుర్రా బీప్ కూడా జ్వరాలు వచ్చి రెస్ట్ తీసుకుంటా ఉన్నారంట. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన దీప్కే గారు అయితే ఫ్యామిలీతో కూడా కలిసి విదేశాలకు వెళ్ళిపోతున్నాడంట. అయితే మనకేంటిది అంటారా? అంతే, జంతర్ మంతర్ దగ్గర తెగ తొడలు కొట్టిన వీళ్ళెవరు కూడా ఇప్పుడు జార్ఖండ్ వైపు చూస్తలేరు. అది పెద్ద ట్విస్ట్. మన తెలుగు న్యూస్ ఛానల్స్, పేపర్స్తో సహా ప్రధాన మీడియా ఎక్కడా అంతగా ప్రాధాన్యతకు నోచుకొని ఒక ఉద్యమం రాంచీలో జరుగుతోంది. మన యూట్యూబ్ కాక్రోచ్ అక్కలు, అన్నలు కూడా జార్ఖండ్ మీద పెద్దగా వీడియోలు తీస్తలేరు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటూ రెచ్చిపోయిన ఏ ఒక్కరు ఇప్పుడు జార్ఖండ్ కాంగ్రెస్ జేఎంఎం సర్కార్ని తప్పుపడతలేరు. కర్ణాటకలో, పంజాబ్లో పేపర్ లీకుల్ని చూసి చూడనట్టు వదిలేసినటువంటి దొంగ ఉద్యమకారులు జార్ఖండ్ను వివాదం నుంచి కూడా చల్లగా అక్కడి నుంచి జారుకునే ఏర్పాట్లు చేసేస్తూ ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ త్రిషను ఏదో అన్నడు అంటూ గోల చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప జార్ఖండ్లో వేల మంది వీధుల్లో తమ భవిష్యత్తు కోసం యుద్ధం చేస్తుంటే ఎవ్వరికి పడతలేదు. ఎందుకు? కాంగ్రెస్ మద్దతుతో జార్ఖండ్లో కొనసాగుతున్న జేఎంఎం పార్టీ ప్రభుత్వం గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి మనం కర్ణాటకకు పోయొద్దాం. అక్కడ పేపర్ లీకులు వగేరా అన్ని జరుగుతూ ఉంటే హస్తం పార్టీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఏమన్నాడో తెలుసునా? ఈయన మరెవరో కాదు, కర్ణాటకలో అత్యంత కీలకమైన మంత్రే కాక అఖిల భారత హస్తం పార్టీ అధ్యక్షుడు సీనియర్ ఖర్గేకు కుమారుడు కూడా. ఆయన సేమ్ ఢిల్లీలో మాదిరిగా విద్యార్థులు రోడ్డు మీదికి రావన్నంట. 25 రోజులు తిండి లేకుండా నిరసనలు చేయనంట. అప్పుడు పోలీసు వాళ్ళు లాఠీ చార్జీలు చేస్తారట. అంటే వాళ్ళే లాఠీ చార్జీలు చేస్తారట. ఆ తర్వాత తాను కూడా ధర్మేంద్ర ప్రధాన్ లాగా రాజీనామా చేస్తా అని అంటా ఉన్నాడు. ఇట్లా మాట్లాడటం నిజంగా చెప్తున్నా కేవలం కాంగ్రెస్లోని గాంధీ ఫ్యామిలీ విధేయుల వల్ల తప్ప ఇంకెవ్వరికన్నా సాధ్యమవుతుందా?
జవాబు మీకే తెలుసు, నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కర్ణాటకలో మాదిరిగానే పంజాబ్లో కూడా అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ కనుసన్నల్లోనే పేపర్లు లీక్ అయినాయి. నిరసనకారులు రోడ్డెక్కిర్రు, విద్యార్థులతో పాటు రైతుల్ని కూడా మక్కలెరగదీసిర్రు భగవంత్ మాన్ పోలీసులు. ఢిల్లీలో మాత్రం లాఠీచార్జ్ చేయొద్దు, దేశద్రోహ నినాదాలు, మోదీ వ్యతిరేక బూతులు మాట్లాడినా నో ఎఫ్ఐఆర్స్. పంజాబ్లో మాత్రం సపరేట్ రూల్స్. ఎందుకంటే దిప్కే సౌరవ్ దాస్ లాంటి బొద్దింకల బానిసల యజమాని కేజ్రీవాల్ కాబట్టి ఆయనను ఎవ్వరు కూడా ప్రశ్నించరు, అని మూసుకొని కూర్చుంటారు. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే జార్ఖండ్లో జరుగుతున్నది కూడా జంతర్ మంతర్ లాంటి ఉద్యమమే. నిజానికి అంతకంటే ఉద్ధృతమైనది, విస్తృతమైనది, నిజాయితీతో కూడుకున్నది. తుకుడే గ్యాంగ్లు, మతోన్మాద కమ్యూనిస్టులు లేనిది, బూతు బచ్చగాలు కూడా, నిజమైన జెన్జీలు, మిలీనియన్స్లు పాల్గొంటున్నది. అయినా మన వాళ్ళు ఎవరు జార్ఖండ్ పేరు ఎత్తడం లేదు కాబట్టి మనం ఇప్పుడు వివరంగా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పరీక్షల్లో విపరీతంగా అవినీతి జరిగిపోతోందని స్టూడెంట్స్ రోడ్డెక్కిరు. ముఖ్యంగా జేపీఎస్సీ అంటే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జేఎస్ఎస్సి సిజిఎల్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని స్టూడెంట్స్ రగిలిపోతున్నారు. లక్షలాది మంది యువత ఏళ్ల తరబడి కష్టపడి చదివితే పేపర్లు లీక్ అయి అర్హులైన వాళ్ళకు కాకుండా పైసలున్నోళ్లకు సీట్లు అమ్ముకుంటున్నారని స్టూడెంట్స్ మండిపడుతున్నారు. ఏప్రిల్ 19న జరిగిన 14వ జేపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్, కరప్షన్ జరిగిందనేది ప్రధాన కంప్లైంట్. పరీక్షల నిర్వహణ, ఏజెన్సీల తీరు మారాలని, నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడుతున్నారని స్టూడెంట్స్ అట్టుడికిపోతున్నారు. అభిజిత్ దీప్కే లాంటి డీప్ స్టేట్ సొరోస్ బుద్ధింకలు కేవలం కాబోయే డాక్టర్లకు సంబంధించిన నీట్ పరీక్ష మీద ఎంత రాద్ధాంతం చేశాయో చూశాం కదా. జార్ఖండ్లో జరిగింది కొందరు మెడికల్ స్టూడెంట్స్కు సంబంధించిన మోసం కాదు, లక్షల మంది సంవత్సరాల పాటు దగాపడ్డ పేద మధ్యతరగతి విద్యార్థుల, నిరుద్యోగుల ఆక్రోశం. అలా అని చెప్పి మనం నిజంగా నీట్ విద్యార్థులని తక్కువ చేస్తలేము, కానీ ఇక్కడ దీప్కేలు, దాసులు ఎవ్వరు అటువైపు ఎందుకు పోకుండా సొల్లు కబుర్లు చెప్తా ఉన్నారు. మరి దరిద్రం ఏంటిదంటే జంతర్ మంతర్ వద్ద రోజుకు లక్షల రూపాయల బిర్యానీలు, బ్రెడ్ పకోడాలు తినిపించినటువంటి జునైద్ భాయ్ ఇప్పుడు ఎవరైనా జార్ఖండ్ను రమ్మంటే వారిని వాట్సాప్లో ఫోన్ బ్లాక్ చేసేస్తున్నాడట. ఒక మొబైల్ రిపేర్ షాప్లో పని చేసుకునే జునైద్ మియా ఎక్కడి నుంచి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఉచిత భోజనాలు పెట్టిండు, ఆ తర్వాత ఏడ్చిండు. ఈ ప్రశ్నకు యోగిజీ పోలీసులు సమాధానం రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నట్టు వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. బుల్డోజర్ బాబా దృష్టి పెట్టుడుతోటి బిర్యానీ జునైద్ భాయ్ బిగుసుకుపోయి ఎక్కడా కనిపిస్తలేడంట. జార్ఖండ్ విద్యార్థుల ఆకలి తీర్చే ఉద్దేశంలో కూడా మన ఎంఐఎం పార్టీ ఢిల్లీ కార్యకర్త అసలు లేడు. సరే, ఇంతకీ జార్ఖండ్ ప్రొటెస్ట్ ఎలా రాజుకుంది? మొదట్లో రాంచీలోని బాపు వాటిక గ్రౌండ్లో చిన్నగా స్టార్ట్ అయిన ఈ నిరసన కొద్ది రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యోగాల ఉద్యమంగా ఎలా మారిపోయింది? జూలై 29 నుంచి రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం వేదికగా స్టూడెంట్స్ నిరవధిక సమ్మె మొదలుపెట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఆందోళన మాదిరిగానే రాంచీ కూడా ఇప్పుడు స్టూడెంట్స్ పోరాట కేంద్రంగా మారిపోయింది. ఈ ఉద్యమాన్ని దేవేంద్రనాథ్ మహతో అని జేఎల్కేఎం పార్టీ లీడర్ లాంటి యువ నేతలు ముందుండి నడిపిస్తున్నారు. అభిజిత్ దీప్కే లాంటి బొద్దింకల్లాగా తన పిల్లల్ని కూడా పెంచుతాను అని గొప్ప స్టేట్మెంట్ ఇచ్చింది నటి జ్యోతిక. మరి ఆమె లాంటి రియల్ లైఫ్ నటీమణులు ఎవరు దీప్కే లాగా దేవేంద్రనాథ్ మహతో పేరు ఎందుకు చెప్తలేరు? ఎందుకంటే వారికి అసలు తెలిస్తే కదా. ఇక రోజు రోజుకు జార్ఖండ్ నిరుద్యోగుల నిరసనలు ఉధృతమై ప్రస్తుతం వేలాది మంది ఆశావాహులు స్టేడియంకు తల్లి వస్తున్నారు. రీసెంట్గా జరిగినటువంటి అక్రమాల పుట్ట లాంటి 14వ జేపీఎస్సీ ఎగ్జామ్ని పూర్తిగా రద్దు చేయాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐతో దర్యాప్తు జరిపించాలని పట్టుబడుతున్నారు. ఈ స్కామ్తో ప్రమేయం ఉన్న పెద్ద తలకాయల మీద సంబంధిత అధికారులపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేవలం సిబిఐ విచారణే కాకుండా ఈడీ చేత కూడా ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్ అరాచకాలు రిపీట్ కాకుండా రిక్రూట్మెంట్ బోర్డులో కఠినమైన సంస్కరణలు తేవాలని అడుగుతున్నారు. జార్ఖండ్లో వినిపిస్తున్న డిమాండ్ చూశాక నీట్ కాంట్రవర్సీలో మోదీ సర్కార్ చర్యలు ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోరండి. ఎవరూ అడుగకుండానే ధర్మేంద్ర ప్రధాన్ పరీక్ష రద్దు చేశారు, మళ్ళీ నిర్వహించారు, విజయవంతంగా ఫలితాలను ప్రకటించారు, విద్యార్థులకు సంవత్సరం వృధా కాకుండా చూశారు. రాబోయే కాలంలో కంప్యూటరైజ్డ్ విధానంలో నీట్ ఉంటుందని తేల్చి చెప్పారు. నీట్ లాంటి పరీక్షల పేపర్ లీక్స్కి శాశ్వత పరిష్కారం దిశగా మోదీ ఎన్డీఏలో అనేక సంస్కరణలకి నడుం బిగించారు. నందన్ నిలేకని, ప్రొఫెసర్ కామకోటి వంటి వారితో బృందాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని కూడా ప్రియాంకమ్మ గోమూత్రం అంటూ ఎటకారం చేసింది మనం చూసినాం. అయినా అర్ధరాత్రి పొద్దుపోయాక ఇన్స్టాలో జెన్జీతో కనెక్ట్ అవుతున్నటువంటి పెద్ద ఆయన అక్కడే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల గురించి కూడా మాట్లాడాడు. మరి ఇంత చేసిన మోదీ సర్కార్ది ఫాసిజం అయితే, ఆయనది డిక్టేటర్షిప్ అయితే, కాంగ్రెస్ భాగస్వామ్యంలోని జార్ఖండ్లో జరుగుతున్నది ఏంటిది? చెప్పురు కామెంట్లలో. ఇప్పటికీ అక్రమంగా జరిగిన అన్యాయమైన పరీక్షని రద్దు చేస్తున్నట్టు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలే. మోదీ ఇంటి కింద పడుకొని పోరాడినటువంటి రాహుల్ బాబా ఇప్పటికీ ఇంకా సైలెంటే. అంతేకాదు జార్ఖండ్ నిరసనకారులు ఒళ్ళు మండి కడుపు మండి ఏమంటున్నారో తెలుసా? ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఉపాధి అంటూ
కోట్లు పెంచుకోమనో వేరే పనులు చేసుకోమనో చెప్పే మాటలను స్టూడెంట్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోట్లు పెంచుకోమని సలహాలు ఇస్తున్నారంటే ఎంత బాధ్యతగా మన ఇండి కూటమి ప్రభుత్వం ఉందో అర్థం చేసుకోండి. ఆగస్టు మొదటి వారం నాటికి రాంచీ ఆందోళనలు దాదాపు 12 రోజులకు పైగా విజయవంతంగా ఉధృతంగా కొనసాగుతున్నాయి. రాజధానిలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం ప్రస్తుతం విద్యార్థుల ఆగ్రహానికి ఆవేదనకు ప్రతీకగా మారింది. భగభగమండే ఎండలను, భారీ వర్షాలను, ఉరుములు, మెరుపులను కూడా లెక్క చేయకుండా స్టూడెంట్స్ రోడ్ల మీదనే బైఠాయించారు. మా ఉసురు ప్రభుత్వానికి తగలాలి, మేము నిద్రపోకుండా ప్రభుత్వాన్ని నిద్రలేపుతామంటూ రాత్రింబవళ్లు స్టూడెంట్స్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. నిరసనకారులు జైపాల్ సింగ్ ముండా స్టేడియం నుంచి ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వరకు పెద్ద ఎత్తున టార్చ్లతో ర్యాలీని నిర్వహించారు. మీకు ఏదైనా మెయిన్ స్ట్రీమ్ మీడియా కనీసం 3 నిమిషాల సేపు జార్ఖండ్ నిరసన ర్యాలీని చూపించిందా? చూపించదు. డీప్ స్టేట్ నుంచి ఆదేశాలు, డబ్బు రావు కదా, అది అసలు కారణం. సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షేమాన్ హేమంత్ సోరెన్ సిబిఐ ఎంక్వైరీ కావాలంటూ స్టూడెంట్స్ గొంతులు చించుకుంటున్నారు. ఈ నిరసనకు మద్దతుగా లీడర్ దేవేంద్రనాథ్ మహతా ఆమరణ నిరాహార దీక్షకు కూడా పూనుకున్నారు. మా పోరాటం రాంచీకే పరిమితం కాదు, యువత హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇన్ని రోజులుగా వేలాది మంది స్టూడెంట్స్ రోడ్డు మీద ఉంటున్నా ప్రభుత్వ అధికారుల నుంచి కనీస స్పందన లేదు. నిరసన జరిగే ప్రాంతంలో త్రాగునీరు, తిండి, టాయిలెట్ సౌకర్యాలు కూడా సరిగ్గా లేక స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాక్ ఫ్రూట్స్ చెట్లు, మామిడి చెట్ల నీడన పడుకుంటున్నాం, కనీస వస్తువులు లేవు, కానీ మా పోరాటం ఆగదు అని విద్యార్థులు చెబుతున్నారు. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నట్లే మా చదువుల మీద, భవిష్యత్తు మీద అవినీతి అనే మేఘాలు కమ్ముకున్నాయని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చదివే పేద మధ్యతరగతి విద్యార్థుల పొట్ట కొడుతున్నారని వాపోతున్నారు. విద్యార్థుల నిరసనలు ఉధృతం కావడంతో ప్రభుత్వం కూడా లోపల దిద్దుబాటు చర్యలు లేదా విచారణ వేగవంతం చేయక తప్పలేదు. ఈ స్కామ్ కి సంబంధించి మాజీ జేపీఎస్సీ చైర్మన్ ఎల్ కియాంగ్టే రాజీనామా చేయాల్సి వచ్చింది. నీట్ పేపర్ లీక్ అయితే కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల చేతకాని తనం ఉంటే మాత్రం ఎవరో ఒక అధికారిని బలిపశువు చేస్తారు. బొద్దింకలు కూడా ఇలాంటివి పట్టించుకో, ఎందుకంటే కాంగ్రెస్, జేఎంఎం తమకు కావాల్సినటువంటి సెక్యులర్ సోరస్ పార్టీలు కాబట్టి. మొత్తానికి తాము ఎంతగా రోడ్డెక్కినా జార్ఖండ్ ఇండి కూటమి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో స్టూడెంట్స్ తమ నిరసనను మరింత పెంచాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఆగస్టు 7వ తేదీన భారీ ఎత్తున జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ మాన్సూన్ సెషన్లోనే ఈ నిరసన గళాన్ని గట్టిగా వినిపించాలని ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీ ముట్టడితోనైనా ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది అని స్టూడెంట్స్ నమ్ముతున్నారు. సోషల్ మీడియాలో జార్ఖండ్ స్టూడెంట్ ప్రొటెస్ట్, సిపిఐ ప్రోబిన్ జేపీఎస్సీ లాంటి హ్యాష్ ట్యాగ్స్ని ట్రెండ్ చేస్తూ నేషనల్ వైడ్ అటెన్షన్ రాబట్టేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జార్ఖండ్లో అర్హత ఉన్న ఉద్యోగాలు రాక పేపర్లో లీక్ అయి వయసు మీరిపోతున్నటువంటి నిరుద్యోగుల శాపమే ఈ ప్రభుత్వానికి తగులుతుందని మేధావులు కూడా అంటున్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇదే తంతు నడుస్తోందని, నిరుద్యోగుల ఆశలతో రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారని స్టూడెంట్స్ కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసుల ఆంక్షలు, నిర్బంధాలను లెక్క చేయకుండా గ్రామాల నుంచి యువత రాంచీకి క్యూ కడుతున్నారు. ప్రభుత్వ భర్తీ బోర్డుల మీద నమ్మకం పూర్తిగా సన్నగిలిపోవడంతోనే సిబిఐ లాంటి సెంట్రల్ ఏజెన్సీకి కేసు వెళ్లాలని స్టూడెంట్స్ పట్టుబట్టి కూర్చున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ పాలిటిక్స్లో ఈ స్టూడెంట్స్ ఆందోళనే హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం దీనికి ఎటువంటి పరిష్కారం చూపుతుందనేది అందరూ వేచి చూస్తున్నారు. బొద్దింకలు మొదలు బాలీవుడ్ నిజ జీవిత నటీనటుల వరకు, బూత్, జెన్సీ, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ల మొదలు రాహుల్, కేజ్రీ, దీప్ కే దాస్ల దాకా వాళ్ళు మాత్రం తెగ బిజీగా ఉన్నారు అనుకోండి, లేదంటే అట్లీస్ట్ బిజీగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు. గొప్ప మానవతామూర్తి మన జునైద్ భాయ్ ఆకలితో ఉన్న వారికి బిర్యానీలు పెడతలేడు. గొప్ప సైంటిస్ట్ అని చెప్పుకునేటటువంటి సోనం వాంగ్ చోక్ చక్కగా బిర్యానీలు తిని ఆకలి చల్లార్చుకొని బజ్జుకుంటున్నాడు. జార్ఖండ్ రగులుతోంది. జార్ఖండ్లోని విద్యార్థులు, నిరుద్యోగుల గుండెలు కూడా రగులుతున్నాయి. దీనిపైన ఖచ్చితంగా మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయండి. విషయాన్ని చేరవేయండి, ఎందుకంటే ఇక్కడ డబ్బులు లేవు ఉద్యమాన్ని నడిపించడానికి. కాజ్ మాత్రమే ఉంది. ఈ కాజ్ ప్రపంచంలో కాదు, ఎట్లా పోవాలబ్బా? ఆ కాజ్ ఎట్లా పోయింది? దాని వెనకాల ఏముంది? ఈ కాజ్ ఎందుకు పోతలేదు? దీని వెనకాల ఏం లేదు. జై హింద్, మేరా భారత్ మహాన్.